తిక్కలోడి తెలివి. గోవిందాపురం అనే గ్రామంలో విశ్వనాథం అనే జమీందారు ఉండేవాడు. అతనికి తెలివితేటలు చాలానే ఉన్నప్పటికీ వాటిని తిక్క పనులకే ఉపయోగించేవాడు. అతను చేసే తిక్క పనులని జనాలు భరించలేకపోయేవారు. కాని అడగ్గానే అప్పులిస్తాడన్న ఒకే ఒక్క కారణంతో ఎవరూ ఏమీ అనేవారు కాదు. అలా ఉండగా ఒకరోజు శంకరం అప్పు కోసం జమీందారు దగ్గరికి వెళ్లాలని అనుకున్నాడు. అతని స్నేహితుడైన సోమయ్యను వెంటబెట్టుకుని వెళ్లాలని అనుకుని సోమయ్య దగ్గరికి వెళ్లాడు శంకరం. ఓరే సోమయ్య, పొలం నాట్లు వేయాల్సిన సమయం వచ్చింది కదా, కూలీ డబ్బులివ్వడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. ఆ జమీందారుని అడగాలని అనుకుంటున్నాను. ఒక్కడే వెళ్తే ఆయన అడిగే తిక్క ప్రశ్నలకు నా ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోతాయనే భయంతో నిన్ను వెంట పెట్టుకుపోదామని నీ దగ్గరికొచ్చాను. కాస్త తోడుగా రాకూడదు? అమ్మో, ఆ తిక్కలోడి దగ్గరికా? నేను రానురా దేవుడా. సరే అయితే నా దగ్గర తీసుకునే డబ్బులు ఇస్తావా మరి? అబే, నేను రానని అనలేదురా, నేను రానారా అన్నాను. పద, తప్పుతుందా అని అన్న తర్వాత ఇద్దరూ కలిసి విశ్వనాథం దగ్గరికి వెళ్తారు. ఏంటి శంకరం, ఇలా వచ్చారు? ఏంటి పని? ఇంత ప్రశాంతంగా మాట్లాడేవాణ్ణి పట్టుకుని ఊరంతా తిక్కలోడు అంటారేంట్రా? నా దగ్గరకొచ్చి మీలో మీరు మాట్లాడుకుంటారేంటి? ఇలా గుసగుసలాడితే మా జమీందారు వంశంలో వేసే శిక్ష ఏంటో తెలుసా? ఉరిశిక్ష. ఏంటి మాట్లాడితే ఉరిశిక్షనా? మా వంశంలో అంతే మరి. గుసగుస మాట్లాడితే ఉరిశిక్ష, అబద్ధం చెప్తే శిరచ్ఛేదన, తప్పు మాట్లాడితే శూలదండన. అమ్మో, ఇలాంటి వాటికే ఇలాంటి శిక్ష వేస్తే, ఇంకా దొంగతనం చేస్తే, ఏదైనా చేయకూడని తప్పు చేస్తే శిక్షలు ఇంకెంత కఠినంగా ఉంటాయోరా. వాటికెందుకు శిక్ష? చోర కళ 66 కళల్లో అది ఒక కళ. కళ తప్పెలా అవుతుంది? నిజానికి దొంగతనం చేసినవాడు దొరికితే కళని కాపాడుతున్నందుకు పూలమాల వేసి సత్కరిస్తాను. అలాగే చేయకూడని తప్పు చేశాడంటే వాడు అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించినట్టే కదా. అందుకే వాణ్ణి ప్రోత్సహించి అతని గొప్పతనం ఊరంతా తెలిసేలా చేస్తాను. మా రహస్యాలు నెమ్మదిగా రాబడుతున్నారు. ఇంతకీ మీరెందుకొచ్చారో చెప్పలేదు? అయ్యా, నా పొలంలో నాట్లు వేసే సమయం వచ్చింది. పనిచేయడానికి మనుషులు కావాలి. అలాగే ఎరువుకి కాస్తో కూస్తో డబ్బు కావాలి కదా. ఆ డబ్బు నా దగ్గర లేదు. మీలాంటి దయాద్ర హృదయులు జాలి చూపిస్తారని ఇలా వచ్చాను. కాస్త ఆర్థిక సహాయం చేసి ఆదుకోండయ్యా. మా జమీందారీ వంశంలో ఎవరైనా చేయి చాచి అడిగితే లేదని చెప్పే మాటే ఉండదు అని వెంటనే లోపలికి వెళ్లి చాలా డబ్బు తీసుకునొచ్చి శంకరం చేతుల్లో పెడతాడు. అయ్యా, ఇంత డబ్బు నాకు అవసరం లేదు. ఇందులో సగమైనా సరిపోతుంది అని అంటుండగానే సోమయ్య శంకరాన్ని ఆపేసి, తీసుకోరా, లేదంటే జమీందారు గారికి కోపం వచ్చేస్తుంది. ఆయనిచ్చిన దాన్ని కాదంటే కారాగారమో లేక రాజ్య బహిష్కరణ శిక్షో వేశాడంటే డబ్బుకి కాకుండా పొలానికి కాకుండా పోతావు అని అంటాడు. సోమయ్య, మా వంశం గురించి సరిగ్గా అర్థం చేసుకున్నావురా. సరే, కావలసిన డబ్బు వచ్చింది కదా, ఇక వెళ్ళండి అని పంపించేస్తాడు వాళ్ళని. తరువాత శంకరం అనుకున్నట్టుగానే తన పొలంలో మనుషులతో పని చేయించుకుంటాడు. అనుకున్న సమయానికి వర్షాలు పడ్డంతో పంట కూడా చాలా బాగా పండుతుంది. అలా రోజులు గడిచిపోతుంటాయి. ఇదేంటి, ఈ శంకరం ఇన్ని రోజులవుతున్నా ఇంకా డబ్బు తీసుకుని రాలేదు? సరే, ఎలాగో అతని పొలం వైపుకే పనిమీద వెళ్తున్నా కదా, ఒకసారి అడిగితే పనైపోతుంది కదా అని అనుకుంటాడు. అలా పనిమీద వెళ్తున్న విశ్వనాథానికి పొలంలో పనిచేసుకుంటున్న శంకరం, అతని పక్కనే సోమయ్య కూడా కనిపిస్తాడు. యారా శంకరం, ఈ మధ్య కనిపించటమే మానేశావు, ఏంటి సంగతి? అయ్యా, పొలం దగ్గర పనులే సరిపోతున్నాయి, అందుకే కనిపించుండకపోవచ్చు. అయ్యా, వాడన్నీ అబద్ధాలే చెప్తున్నాడు. వాడి పొలం పనులు మానేసి దొంగతనాలు చేస్తూ తిరుగుతున్నాడు తెలుసా? ఏంటి దొంగతనాలా? నేనున్న ఈ రాజ్యంలో దొంగతనాలా? దొంగతనాలు మాత్రమే కాదయ్యా, ప్రజలను ఏమార్చి వాళ్ల దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నాడు. ఇది ఎంత పెద్ద మోసమో తెలుసా అయ్యా? అయినా మీలాంటి గొప్పవాళ్లకి చెప్పేదేముంది? అన్నీ తెలిసిన మహానుభావులు మీరు. అవునవును, ప్రపంచంలో అన్ని విషయాలు నాకు తెలుసు. అది సరే, అలా చేస్తే ఎవరూ ఏమీ అనడం లేదా? అయినా ఇలాంటి మోసాలు చేసి నాతో ఎంత ధైర్యంగా చెప్తున్నారు? అయ్యా,
తప్పు జమీందారు గారు. ఇలాంటి ఎంతో గొప్పవైన పనుల్ని మోసమని అంటే మీ వంశానికి ఎంత చెడ్డ పేరు చెప్పండి. మీ వంశం ఎంత గొప్పది. ఈ ప్రజలందరూ వీడు చేసే పనుల గురించి తెలియక మోసమని దొంగతనమని అంటున్నారు. అంత గొప్ప వంశంలో పుట్టి ఎంతో జ్ఞానం ఉన్న మీరు దొంగతనాన్ని, ప్రజలను ఏమార్చి డబ్బులు లాక్కుంటే వాటిని మోసమని ఎలా అంటారు చెప్పండి. అలాంటి పనులు చేయడానికి ఎంత చాకచక్యం కావాలి. ఇలాంటి కళని ఆదరించాల్సిన మీరే తప్పని అంటుంటే చాలా బాధాకరంగా ఉంది జమీందారు గారు. మేం చేసిన పని మీకు చెప్తే మమ్మల్ని ఊరందరి ముందు సన్మానిస్తారని అనుకున్నాను అని అంటాడు సోమయ్య. ఈ సోమయ్య నన్నింతలా పొగుడుతున్నాడంటే ఇది నిజంగానే గొప్ప విషయం అయి ఉంటుంది. నిజంగా ఇతన్ని సత్కరిస్తే నాకు ఊరిలో ఎంతో గొప్ప పేరొస్తుందేమో అని అనుకుంటాడు. వెంటనే బయటికి మాట్లాడుతూ, శంకరం, సోమయ్య, మీ ఇద్దరికి ఈరోజు సాయంత్రం ఊరందరి సమక్షంలో సన్మానం చేయబోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఊరంతా దండోరా వేయించి రచ్చబండ దగ్గరకు రమ్మని చెప్తాడు. అందరూ చూస్తుండగా సోమయ్య చెప్పిన మాటలన్నీ ఊరందరికీ చెప్తూ ఇద్దరిని సత్కరిస్తాడు జమీందారు. అయ్యా, ఇన్ని రోజులు మీ పిచ్చితనం మీ ఇంటి వరకే పరిమితమైంది కాబట్టి మేమెవ్వరం ఏమీ అనాల్సిన అవసరం రాలేదు. కాని ఈరోజు ఈ పిచ్చి మీ ఇల్లు దాటి ఊరి వరకు వచ్చింది. లేదంటే దొంగతనం చేశాడని, ప్రజలను ఏమార్చాడని ఇలా సత్కరించడమేంటి? ఇన్ని రోజులు మీరు తెలివి తక్కువ వాళ్లని అనుకున్నాం. కాని ఇప్పుడే తెలిసింది మీరు తెక్కలోళ్లని. మీ తిక్కతో ఊరందరి మీద పడి పీల్చుకు తింటున్నారు. మీలాంటి తిక్కలోడు పిలిస్తే వచ్చాం చూడు, అది మా పిచ్చితనం అనగానే ఊరి ప్రజలందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు సోమయ్య దగ్గరకొచ్చి, అయ్యా, మిమ్మల్ని ఇలా అవమానపరచడానికో లేక నలుగురితో 4 మాటలు అనిపించడానికో కాదయ్యా మేమిలా చేసింది. జమీందారు వంశంలో పుట్టి అంత ఆస్తులకి వారసత్వంతో పాటు తెలివితేటలున్న మీరు ఇలా పిచ్చివాళ్లలా ఆలోచిస్తుంటే మాకు ఏదోలా అనిపించింది. అందుకే ఈ నాటకం ఆడాం. మీరు మీ పేరుని పోగొట్టుకోవడమే కాకుండా మీ వంశం పేరు చెప్తూ దాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఏదైనా కొత్తగా ఆలోచిస్తే మంచిదే, కాని ఇలా తిక్కగా ఆలోచిస్తేనే అసలు సమస్యలొస్తాయని తెలియజేయడానికే మేమిద్దరం ఇలా చేశాం. మేం చేసింది తప్పని అనిపిస్తే మీ ఇష్టం వచ్చిన శిక్ష వెయ్యండయ్యా అని అంటాడు సోమయ్య. మీకు ఏ శిక్ష విధించబోయేది లేదు సోమయ్య. ఇన్ని రోజుల్నుంచి నేను చేసిందే సరైనది అని నేననుకుంటూ ఎంత పిచ్చిలో ఉన్నానో నాకు తెలిసేలా చేశారు. ఇక నుంచి తిక్కతిక్కగా కాకుండా అందరిలా తెలివిగా బ్రతుకుతాను. నా గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలిసేలా చేసిన మీకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను అని అంటాడు. శంకరం, సోమయ్య కూడా చాలా సంతోషిస్తారు. అప్పటినుంచి జమీందారు ఏ తప్పులు చేయకుండా, తన ప్రవర్తనతో ఇబ్బంది పెట్టకుండా అందరితో ప్రేమగా బ్రతుకుతుంటాడు. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ చెడ్డవారితో స్నేహం. పొలంలో పనిచేస్తున్న గోపాలం దగ్గరికి వెళ్ళాడు రాజయ్య. ఏంటి రాజయ్య, ఎప్పుడూ పొలంలో పనేనా? కాస్తైనా విశ్రాంతి తీసుకోవా ఏంటి? మీకంటే పనిచేసే పాలేర్లున్నారు. నాకే ఉందయ్యా, రెక్కాడితే గాని డొక్కాడదు. తప్పదు కదా పనిచేయటం. సరే, నీకు రోజంతా పొలంలో పనిచేస్తే ఎంత డబ్బొస్తుందో దానికంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులొచ్చే ఉపాయం చెప్తాను. నాతో వస్తావా? నీకంటే డబ్బుంది కాబట్టి ఊర్లో ఎవ్వరూ నీ ముందేమీ అంటంలేదు. కాని నీ వెనకాల నిన్నెంతమంది తిట్టుకుంటున్నారో తెలుసా? నీతో వస్తే నన్ను కూడా పనికిరాని వాడినని తిడతారు. సరేలే, నీకేదో సాయం చేద్దాం అనుకున్నాను. ఒకవేళ నేను చెప్పిన పని చేస్తే 4 రోజులకి సరిపోయే డబ్బు కూడా రావచ్చు. ఇక నీ ఇష్టం అని గోపాలం వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగండయ్యా, డబ్బు ఎవరికిచ్చే చెప్పండి. మీరు నిజంగా అంత డబ్బు ఇవ్వగలరంటే నేను నీతో వస్తాను. సరే రాజయ్య, నీ దగ్గర ఎంత డబ్బుంటే అంతా నా చేతిలో పెట్టు. సాయంత్రానికల్లా నీ డబ్బు 3 చేసి ఇస్తాను అని అనగానే డబ్బు మీద ఆశతో రాజయ్య తన ఇంటికెళ్ళి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. అయ్యా, డబ్బు జాగ్రత్త. ఇంట్లో నా భార్య పోపుల డబ్బాలు దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చాను. దానికి తెలిస్తే ఇంక నా పని అంతే. సరిగాని నాతోరా అని జూదం ఆడే దగ్గరికి తీసుకుని వెళ్తాడు రాజయ్యని. అక్కడ సాయంత్రం వరకు జూదం ఆడిన తర్వాత రాజయ్య ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి. రాజయ్య, ఈ రోజు మన అదృష్టం బాగోలేదనుకుంటా.
రేపు మళ్ళీ డబ్బులు తీసుకురా. ఈ రోజు పోయిన డబ్బుల్ని కూడా సంపాదించి పెడతాను. నాకదంతా తెలీదు. నా డబ్బులు నాకిస్తేనే ఇక్కడి నుంచి కదులు, లేదంటేనా నీ సంగతి చెప్తాను అని గొడవ చేస్తాడు రాజయ్య. ఈ సంగతి ఆ నోట ఈ నోట గోపాలం తండ్రైన శంకరం వరకు చేరుతుంది. వెంటనే ఇద్దరిని ఇంటికి పిలిపిస్తాడు. అయ్యా, మీరే చూడండి, చక్కగా పొలంలో బంద్ చేసుకునే నన్ను జోదం ఆడడానికి తీసుకెళ్లి నా డబ్బంతా పోగొట్టాడు. ఇప్పుడు నా డబ్బు నాకు కావాలని అడిగితే దబాయింపుగా మాట్లాడుతున్నాడు. నువ్వు పొలంలో పని చేసుకునేవాడివి, వాడితో ఎందుకు వెళ్ళావు? వాడు డబ్బాస చూపించుంటాడు, నువ్వెళ్ళుంటావు. ఊరందరూ వాడితో మాట్లాడడమే మానేస్తే నువ్వు మాత్రం వాడితో జోదం ఆడడానికి వెళ్ళావు. ఇందులో వాడి తప్పెంతుందో నీ తప్పు కూడా అంతే ఉంది. ఈ ఒక్కసారికి నీ డబ్బు నేనిస్తాను నీకు. ఇంకోసారిట్టా జరిగితే నా కొడుకుని నువ్వే తీసుకెళ్ళావని నువ్వే నష్టపరిహారం ఇవ్వాలని చెప్తాను. తప్పు మావాడిదే అయినా నా వెనకాలున్న ఆస్తి చూసి ఊర్లో ఎవ్వరూ నోరు మెదపరు. ఇక వెళ్ళు అని రాజయ్య చేతిలో డబ్బులు పెట్టి పంపిస్తాడు శంకరం. తర్వాత గోపాలాన్ని తిట్టడం మొదలు పెడతాడు. ఒరేయ్, నా వ్యాపారాలన్నీ నీ చేతుల్లో పెట్టి నేను పుణ్యతీర్థాలు పోయి రావాలనుకుంటున్నాను. కాని నువ్వు ఊర్లో ఇట్టా చేస్తుంటే నేను నిన్నెలా నమ్మాలరా? నీ గురించి కనీసం ఒక్కరైనా మంచిగా మాట్లాడుతున్నారా? అందరూ తిట్టడమే. రోజుకో పంచాయతీ ఇంటి మీదకి తీసుకొస్తున్నా. ఊర్లోకి పోవాలంటే తల దించుకొని వెళ్లాల్సొస్తుంది నీ వల్ల అని తిడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే అంజి శంకరం దగ్గరికి వస్తాడు. అయ్యా, మీరు శంకరాన్నట్ట తిట్టడమేమి బాగోలేదు. ఊరందరూ తిడుతున్నారని మీరు అంటున్నారు కదా, మళ్ళీ మీరు కూడా తిడుతూ ఉంటే గోపాలం మనసు ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించారా? వాడికి ఒక మనసుండుంటే ఇట్లాంటి పనులు చేసేవాడా? వాడి మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. వాడు మారిపోయి నా పనుల్లో నాకు సహాయపడ్డాడా సరే, లేదంటే నా కొడుకు చచ్చిపోయాడనుకుంటాను. అయ్యా, మీరు అతనికి ఓ అవకాశం ఇచ్చి చూడండి, మారకపోతే అప్పుడు చూడండి. సరే, అడవి సమీపంలో ఉన్న ఆ తోటలో పెరిగిన కొన్ని చెట్లున్నాయి. వాటిని 2 రోజుల్లో కొట్టేస్తే వీడు పని చేయగలడని నేను ఒప్పుకుంటాను. లేదంటే వాడికి నాకు ఎటువంటి సంబంధము ఉండదు అని కోపంగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. గోపాలం, మీ నాన్న కోపాన్ని చూసావు గదా, ఇప్పటికైనా అవకాశాన్ని వాడుకో. సరే పద, నాన్న చెప్పిన పని మనిద్దరం కలిసే చేద్దాం అని అన్న తర్వాత ఇద్దరూ గొడ్డళ్ళు చేతిలో పట్టుకుని అడవి దగ్గర్లో ఉన్న తోట దగ్గరికి వెళ్తారు. ముందుగా అంజి చెట్టు మీదకెక్కి కూర్చొని కొమ్మలన్నీ కొడుతూ ఉంటాడు. గోపాలం, ఏంటయ్యా పైకి వచ్చి చెట్టు కొట్టచ్చుగా, కింద నుంచి ఏం చేస్తున్నావు? నువ్వు కొడుతున్నావు కదా, ఎలా కొడుతున్నావా అని చూస్తున్నా. నువ్వు కొట్టడం చూసి నేను పైకి వస్తానులే. సరేలే, తొందరగా రా అని మళ్ళీ చెట్టు కొట్టడంలో లీనమైపోతాడు. ఈ అంజిగాడు పిచ్చోళ్ళ ఉన్నాడు. నేనే చెప్తే అది నమ్ముతున్నాడు. వీడికి తెలియకుండా వీడి జేబు నుంచి కొట్టేసిన డబ్బులు నా దగ్గరే ఉన్నాయి. వాటితో జూదం ఆడొచ్చు. కానీ నేను అలా వెళ్ళగాని వీడిలా వెళ్ళి నాన్నకు చెప్తాడు. వీణ్ణి ఎట్టాగోలా నాన్నకు చెప్పకుండా చెయ్యాలి. ఓ పని చేస్తా. చాలా ఎత్తు మీదున్న కొమ్మను కొడుతున్నాడు కదా, నేనెళ్ళి వాణ్ణి అక్కడి నుంచి కిందకు దోసేస్తా. అంత ఎత్తు నుంచి పడితే ఎవరికైనా స్పృహ పోతుంది. ఆలోపు నేను ఆడుకొని రావచ్చు అని అనుకొని చకచకా చెట్టు పైకెక్కి అంజి కూర్చున్న కొమ్మని కొట్టడం మొదలు పెడతాడు. గోపాలం, ఏం చేస్తున్నావు? అట్ట చేస్తే నేను కింద పడిపోతాను. అలా చేయి మాకు. నాకు కావాల్సింది కూడా అదే అంటూ ఆ కొమ్మని ఇంకొంచెం గట్టిగా కొట్టడం మొదలు పెడతాడు. అంజికి ఎలా తప్పించుకోవాలో అర్థమయ్యేలోపే కొమ్మ విరిగి కింద పడిపోతుంది. గోపాలానికి ఇలాంటి పనులు మొదటిసారి కావడంతో కొమ్మ విరగ్గానే పట్టుతప్పి గోపాలం కూడా కింద పడిపోతాడు. సాయంత్రం వరకు ఇంటికి గోపాలం రాకపోయేసరికి శంకరం పొలం దగ్గరకు వెళ్తాడు. చెట్టు కింద పడి ఉన్న ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకుని వెళ్తాడు. వైద్యుడికి చూపించిన తర్వాత ఇద్దరికి స్పృహొస్తుంది. ఎలా జరిగిందిరా అంజీ? ఖచ్చితంగా వాడి ఏదో చేసుంటాడు. ఇదంతా వాడి వల్లే గదా. అయ్యో, అలా కాదయ్య గారు. నేను అన్ని పనులు చేశాను గాని చెట్టు కొట్టడానికి ఎప్పుడు వెళ్ళలేదు.
మొదటిసారి కావడంతో కొమ్మ పట్టు తప్పింది. అదే కొమ్మ మీద ఇద్దరం ఉన్నాం, కింద పడి స్పృహ కోల్పోయాం. అదేనయ్యా జరిగింది అని అంజి చెప్తాడు. మరేదో ఆరి తెరిని వాళ్ళలాగా చెట్టు కొట్టడానికి వెళ్ళావు. నువ్వు వెళ్లేదే కాకుండా నా కొడుకును కూడా తీసుకెళ్ళావు. ఇప్పుడేమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వాడికి ఏవైనా అయ్యుంటే, మోసగాడో మంచోడు, నా కొడుకు నాకెప్పటికీ నా కళ్ళ ముందు ఆనందంగా ఉంటే నాకదే చాలు. నొప్పి తగ్గగానే ఇక్కడి నుంచి ఇంటికెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించబాకు అని అంటాడు శంకరం. అంజిని కావాలనే కింద పడేసినప్పటికీ కూడా అంజి తప్పంతా తన మీద వేసుకుని తన తండ్రికి చెప్పటంతో గోపాలం ఆలోచనలో పడిపోతాడు. తండ్రి పక్కకి వెళ్లిన తర్వాత అంజిని ఈ విషయం గురించి అడుగుతాడు. తప్పు నాదని చెప్తే ఎవ్వరూ ఏమీ అనరు, కానీ నీదని చెప్తే నిన్ను జీవితంలో ఎవ్వరూ నమ్మరు. మీ నాన్నైతే ఇంకెప్పటికీ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడ్డు. అందుకే అట్లా చెప్పాను గోపాలం. మీ నాన్న తిట్టినందుకు నాకు కొంచెం కూడా కోపం లేదు, కానీ స్నేహం ముసుగులో నన్ను నువ్వు మోసం చేసావు చూడు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. అంజీ, నన్ను క్షమించు. ఇప్పటి నుంచి నేను మారిపోతాను. ఎప్పటికీ జూదం జోలికి వెళ్ళను. నాన్న చెప్పినట్టే వింటాను. నీ ప్రవర్తన నాలో ఈ మార్పు తీసుకొచ్చింది. చూడు గోపాలం, నీలో ఈ మార్పు రావటం కోసమే నేను ప్రయత్నం చేశాను. ఇప్పుడు అదొస్తే మొదటగా సంతోషపడేది నేనే. కానీ పెద్దోళ్ళు చెప్పే నానుడు ఒకటి ఉంది. చెడ్డ మిత్రుణ్ణి మన దగ్గరున్న సొమ్మంతా ఇచ్చైనా వదులుకోవాలి, రూపాయి లేకపోయినా సరే మంచోళ్లతో స్నేహం చెయ్యాలని. నీకు మంచి చేద్దాం అనుకున్నా, నాకే నువ్వు వెన్నుపోటు పొడవాలని చూసావు. నమ్మకం అనేది ఓసారి పోయిందంటే మళ్ళీ రావటం కష్టం. ఊరంతా నిన్ను దేవుడని మోసినా సరే నీ మీద నాకు నమ్మకం ఎప్పటికీ రాదు. నువ్వు మిత్రద్రోహివి. నువ్వింకెప్పుడు నా స్నేహితుడు అంటూ నా దగ్గరికి రాబాకు. ఇక ముందు మీ నాన్నకి మంచి కొడుకు అవుతావేమో గాని నాకెప్పటికీ నువ్వు మంచి స్నేహితుడు గాలేవు అని అంటాడు అంజి. తర్వాత గోపాలం ఎంత చెప్పినా కూడా వినకుండా, కనీసం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత గోపాలం తన తండ్రి చెప్పినట్టుగా వింటూ వ్యాపారాలలో తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచి తండ్రి మన్ననలు పొందుతాడు. ఊరందరితో కూడా మంచిగా మాట్లాడుతూ నెమ్మదిగా తనపై ఉన్న చెడ్డ పేరుని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని ఎంత చేసినా తనకి చేసిన అన్యాయాన్ని మరిచిపోలేకపోతాడు అంజి. ఎవరెంత పొగిడినా కూడా కనీసం గోపాలాన్ని పట్టించుకోలేదు కూడా. ఇది ఇవాల్టి స్టోరీ, చెడ్డవారితో స్నేహం. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.